శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం. మరుక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని మనకు మరు జన్మలో ఏ తెలి గర్భాన జన్మిస్తామో తెలియదు. కానీ సాయి పరమాత్మకు తెలుసు ఏ భక్తుడిని ఏ తల్లి గర్భాన జనింపజేయాలో సాయి ముందే నిర్ణయిస్తాడు. అలా చేస్తానని పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలవంతనాచిన భార్యకు టెంకాయను ప్రసాదించారు సాయిబాబా. ఆ సమయంలో సాయిబాబా కంటి నుంచి నీరు వచ్చింది. ఆ కన్నులలో నీరెందులకో ఎవరు ఊహించెదరు. అవి ఆనంద బాష్పాలా, కన్నీరా? కానీ సాయిని ఎవరు అడగగలరు? ఆ తర్వాత కొన్ని రోజులకి సాయి మహాసమాధి చెందారు. తర్వాత బలవంతనాచుడికి కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డడు మూల నక్షత్రంలో జన్మించాడు. అతనికి కాలూరామ్ అని పేరు పెట్టారు. కాలూరామ్ అతడు బాలయోగి. కాలూరామ్ 3వ సంవత్సరంలో తల్లి మరణించింది. సాయి కన్నిటికి ఇదా కారణం అనుకున్నారు. బాలుడు ప్రజ్ఞావంతుడు. అతడు 3వ ఏటనే రామ్ హరి రామ్ అనే మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. దానిని అతనికి ఎవ్వరూ నేర్పలేదు, తనకు తానుగానే చెప్పాడు. బలవంతనాచిన పక్క గృహంలో హెగ్డే అనే పండితుడుండేవాడు. అతడు ప్రతిదినం హరి విజయం పారాయణ చేసేవాడు. హెగ్డే బాలుడైన కాలూరాముని క్షుణ్ణంగా పరిశీలించి అలనాటి శ్రీకృష్ణుడి చెలికాండ్రలో ఒకడిగా పరిగణించాడు. అది సత్యమన్నట్టు శ్రీకృష్ణుడితో తనకు గల చెలిమిని కాలూరామ్ అనేక సందర్భాల్లో చెప్పేవాడు. రామ్ హరి రామ్ అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించడమే కాదు, కాగితాలపై వ్రాసేవాడు. ఒకసారి ఉపాశ్రీ మహారాజ్ ఆ పవిత్ర కాగితాలను తీసుకుని పోయాడు తన వెంట. గాడ్గి బాబా మొదలైన వారెందరో ఈ బుడతను చూడ్డానికి వచ్చేవారు. 1926లో కాలూరామ్కి అనారోగ్యం మొదలైంది. అంతిమ దినాలు మొదలైనవా అని భయపడ్డాడు బలవంతనాచిని. కార్తీక శుద్ధ ఏకాదశి వచ్చింది. అతడు తాను ధరించే సాయిబాబా లాకెట్ని తీసి, పోవుచున్నాను, నీవు తీసుకో అని తండ్రికిచ్చాడు. తండ్రి దుఃఖిస్తున్నాడు. ఇందులో దుఃఖించేందుకేముంది? జ్ఞానేశ్వరులోని 13వ అధ్యాయం పెద్దగా చదువు నాన్న అన్నాడు తండ్రితో. తండ్రి చదువుతున్నాడు. కాలూరామ్ ఆ గ్రంథాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస వదిలాడు. ముక్తి ప్రదాత సాయికి కన్నీరెందులకు? పూలతో మధువుకి ఈ బంధం ఉన్నదో, కడలితో కెరటాలకి ఈ బంధం ఉన్నదో, ఏ బంధం ఉన్నదో, ఏ బంధం ఉన్నదో, కనులతో కలలకి ఈ బంధం ఉన్నదో, భక్తికి ముక్తికి ఈ బంధం ఉన్నదో, ఏ బంధం ఉన్నదో, ఏ బంధం ఉన్నదో, సాయితోటి ఆ బంధమే నాకు ఉన్నది, సాయితోటి ఆ బంధమే నాకు ఉన్నది, ఆ సాయి కడలి ఈ జ్యోతి వెలుగుతున్నది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ